అండి, వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి. ఇవాళ మన ఛానల్లో హెయిర్ గురించి అండి, అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా, చుండ్రది ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఇది మీకోసమే. చూడండి, ఇది వేపాకు శుభ్రంగా కడుక్కొని కొంచెం వేపాకు తీసుకున్నాను. వేపాకు కొంచెం ముందుగా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కొంచెం పసుపు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకున్న తర్వాత ఇది మెత్తగా మిక్సీ అనేది ఆడేసుకోవాలండి. మిక్సీ ఆడేసుకుంటే మనకు పేస్ట్ లాగా అయిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ గోరింట్లాగా అయిపోద్ది, గోరింటాకులాగా అయిపోద్ది. చూసారా ఎలాగ అయిపోయిందే, ఇలా జ్యూస్ లాగా అయిపోద్ది అన్నమాట. ఇది ఒక గిన్నె తీసుకొని గిన్నెలోని వడకట్టుకోవాలండి. మనం చిక్కని తీసుకున్నాము. ఇదంతా కూడా నేను ఇలా వడకట్టేస్తున్నాను. ఇది డార్క్గా ఉంది కదా, కొంచెం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ వేసానండి. మనకి వాటర్ కావాలండి, చిన్న పాపకి నేను చేస్తున్నాను కదా, అందుకని చెప్తాను మీకు. వాటర్ అనేది వేసుకున్నాను. ఒక స్పూన్ సహాయంతో దీన్ని మొత్తం ఇలా కలుపుకుంటే ఈ చుక్కల్లో కొంచెం డార్క్గా ఉంది కదా, కొంచెం స్లోగా దిగుతుంది, మాత్రం దిగిపోతుంది మొత్తం అంతానే. చూడండి ఇలా దిగిపోతుంది మొత్తం అంతా. ఇలా దిగిన తర్వాత మనం ఇందులో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ కూడా కలుపుకొని, 2 స్పూన్ల ఆయిల్ కలుపుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసేయాలి. చూసారా, ఇంకో హెయిర్ చుండ్రు అది బాగా పట్టేసింది మా పాపకి. అయితే కార్తీక మాసం పేరు చెప్పి మా అమ్మాయి హెయిర్ పట్టించుకోలేదు నేను, చుండ్రు అది బాగా పట్టేసింది. ఎలాగో పెడుతున్నాను కదా, మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో తీసానండి నేను. మరి ఎంతమందికి ఇష్టపడతారో చూద్దాం. చూసిన వాళ్ళు కంపల్సరీ ఎలాగుందో, బాగుందా బాగాలేదు అన్నది కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. హెయిర్ చూసారా ఎలాగుందో, దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అప్లై చేసేసుకోవాలి. హెయిర్ అంతా మొత్తం కూడా మనం ఇలా అప్లై చేసేసుకుంటే ఏమవుతుందంటే, పాయికి కూడా మనం అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకుంటే మనకి తలకు బాగా అంటుకుంటుంది. ఇలా చూడండి, ఇలా పాయి తీసి నేను పెట్టేస్తున్నాను. స్పూన్తో అవదని చేతితో కలిపి, చేతితో కొబ్బరి నూనె కలిపినట్టు కలిపి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేస్తున్నానండి. హెయిర్ ఇలా పాయలు కూడా తీసి పెడుతున్నాను. మా పాప చిన్నది కాబట్టి నేను వాటర్ అనేది తీసుకున్నానండి. నేనైతే డైరెక్ట్గానే హెయిర్కి ఆకు అనేది మామూలుగా అప్లై చేసేసుకుంటాను. నేను కూడా యూజ్ చేస్తాను ఇదే. నా సీక్రెట్ ఏంటనుకుంటారో, అందరూ కూడా ఇదేనండి. చాలామంది అడిగారు లైవ్లో గట్ట, అక్క హెయిర్కి నువ్వేం వాడతావు గట్ట అని. అందుకే మీకోసం నేను ఈ వీడియో అనేది తీసానమాట. చూడండి ఇలా అనేది మొత్తం హెయిర్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలి. చిన్న పసిరి వాసన వస్తుంది. ఆ వాసన వస్తుందని మా బొడ్డది చూడండి ఏం చేస్తుందో, ముక్క అనేది మూసేసుకుంటుంది. నేను మాత్రం ఇదే రాస్తానండి. 2 వారాలకు ఒకసారి కంపల్సరీ రాస్తాను మా పాపకైతే. చూడండి ఇలా రాసుకొని ఇలా మద్దన చేసుకుంటూ రాసుకోవాలండి. మొత్తం పైనుంచి హెయిర్ కింద దాకా కూడా మనకి ఎంత హెయిర్ ఉందో అంతా కూడా మనం ఇలాగే రాసేసుకోవాలి. చిగుర్లు కూడా బాగా అప్లై చేసుకోవాలి హెయిర్కి. చూడండి పాయికి తీసి పెడుతున్నాను. మా బుడ్డ చూడండి ఎలా నవ్వుతుందో పెడుతుంటేని. అసలు పెట్టుకోనమ్మా అంటుంది, మాత్రం నేను 2 వారాలకు ఒకసారి కంపల్సరీ పెడతానండి. మనకు వేపాకు డబ్బులతో కొనవసరం లేదు, పసుపు కూడా కొనవసరం లేదు, కొబ్బరి నూనె కూడా ఇంట్లోనే ఉంటుంది. డబ్బులు లేని ట్రిక్ అండి ఇది, అసలు రూపాయి కూడా అవ్వదు దీనికి. వేపాకులు ఎలాగో మన ఇంటికాడ చుట్టుపక్కల ఉంటాయి కదండి, దాంతోనే యూజ్ చేసుకోవచ్చు. మాత్రం ఇప్పుడు ఆ మందులు ఈ మందులు అని రాసేస్తున్నారు పిల్లలకి, పీలు పట్టేస్తున్నాయి అని, చుండ్రు పట్టేస్తున్నాయని ఆ మందులు ఈ మందులు రాసేస్తున్నారు. మాత్రం అవన్నీ రాయొద్దండి. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోద్ది పిల్లలది. చూసారా మా పాప హెయిర్ చూసారా, నేనైతే ఏమీ రాయను, ఇది ఒకటే ట్రిక్ చేస్తాను నేను. పాప హెయిర్ చూసారా ఎంత పొడవుందో. చూడండి నేను చిగురుల దాకా ఇలా అప్లై చేసేసుకుంటున్నాను మొత్తం అంతాని. చూసారా ఇలా చేసేసుకొని ఒక 5 మినిట్స్ మద్దన అనేది చేసుకోవాలండి. మా పాపకి చాలా మటుకు పట్టేసింది, కొంచెం హెయిర్ ఎక్కువ కదా, మొత్తం పట్టేసింది. చూసారా ఇది చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా హెయిర్ మొదల్లోని, అలాగ మొత్తం అంతా బాగా అప్లై చేసుకొని కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మద్దన చేసుకోవాలి. మద్దన చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన అదే ముడి పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ బార్ చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి మొత్తం ఇలా మద్దన కింద దాకా చేశానండి. మా పాప ఇంకా చెయ్యమ్మా ఇంకా చెయ్యి అంటుంది. నాకు మాత్రం చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అని చెప్పాను. చూసారా అలా మద్దన చేయమంటూనే ఉంటుంది. హెయిర్ బాత్ అయిపోయిందండి. చూడండి
చుండ్రు అనేది అస్సలు లేదు కదా. ఇలా తలకు స్నానం చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి.